కుటుంబం భరణి గారి కుటుంబం అంటూ భరణి గారి కుటుంబం మొత్తం అయితే నామినేషన్లోకి వచ్చేసారు. అసలు ఏందా నామినేషన్ పాయింట్లు చెప్పడం వచ్చేసా. భరణి గారు వచ్చేసి నువ్వు టాస్క్లో నువ్వు నాకు హెల్ప్ చేయడం లేదు, ఎంతసేపు మాట ఇస్తున్నావు కానీ నిలబెట్టుకోవట్లేదు. ఈయన సాయిబాబా లాగా అందరికీ నేనున్నా అని అభయం ఇస్తాను. అంతకుముందు పోయిన షష్ఠికి కూడా ఇచ్చాడంట. అక్కడికి వెళ్ళి చెప్పింది కదా స్టేజ్ మీదకి, నా అన్నాన్ని పిలుచుకున్నాను, నువ్వు నాకు మాట ఇచ్చావా, నిలబెట్టుకోలేకపోయావు అన్నా అని చెప్పింది. అందరికీ ప్రతి ఒక్కరికి నాకు నీకు వస్తా, టైం ఇచ్చినప్పుడు నీకు ఇస్తా, టైం వచ్చినప్పుడు నీకు ఇస్తా అంటాడు భరణి గారు. ఎవరికి ఆ ఒక్క తనూజాకి తనూజ సంజన కన్ఫ్యూజ్ అవుతున్న పేరు, ఒక్క తనూజాకి తప్ప ఇంకెవరికి ఏమి ఇవ్వడు. అలాంటప్పుడు మాట ఇవ్వడం ఎందుకు, వేస్ట్ కదా. పెద్ద ఆయన గురించి ఆయనే గొప్పగా ఫీల్ అయిపోతుంటాడు. ఏందంటే అబ్బా నేను గ్రేట్ అబ్బా, నన్ను ఎదిరించిన వాళ్ళంతా ఒక్కొక్కరు బయటకు వెళ్ళిపోయారు. ప్రియ ఎదిరించింది బయటకు వెళ్ళిపోయింది, శ్రీజ ఎదిరించింది బయటకు వెళ్ళిపోయింది, మనిషి ఎదిరించాడు బయటకు వెళ్ళిపోయాడు, ఇంకొకరెవరు మన హరీష్ ఎదిరించాడు బయటకు వెళ్ళిపోయాడు. అసలు నేనేంటో చూపిస్తా ఒక్కొక్కరికి, నాకు ఎదురు తిరిగితే నా ఆట ఏదో చూపించయ్యా చూపించు, మేమంతా ఈ ఆట కోసం ఎదురు చూస్తున్నాం అన్నట్టు అనిపించింది. ఇంకా దివ్యాకి ఏం చేశారు, ఒక్క దోశ. రీతి వచ్చేసి నాకు ఇదిగో నేను వచ్చాను, నువ్వు నాకు దోశ పెట్టలేదు, నాకు బ్రేక్ఫాస్ట్ ఆకలేసింది, అందుకే నేను నామినేషన్ చేస్తుంది. మరీ కదా ఒక దోశ కోసం నామినేషన్ చేస్తావా, రేపు మా పాపలు వెళ్ళిపోయింది అనుకో, చీపుగా ఒక దోశ కోసం ఇంటికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగా దోశ కోసమే నువ్వు రీతు నామినేషన్ చేసావు అక్కారు అన్నట్టు అడగాలనిపించింది నాకైతే. ఇంకా సుమనని తనూజాని నామినేషన్ చేసింది. అంటే ఈ కుటుంబంలో నామినేషన్ చేసుకున్నారు. నామినేషన్ చేసింది, ఏం అడిగింది, ఇదిగో సుమనన్న నువ్వైతే కనిపించట్లేదు, మాట్లాడడం లేదంటే, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నేనే కదమ్మా నీకు అన్నం పెట్టేది అంటే, నువ్వే కదా శుక్రవారం పూట బట్టలు వచ్చినప్పుడు ఏడ్చేది అని ఒకరికొకరు తిట్టుకొని వాళ్ళకి వాళ్ళే నామినేషన్ చేసుకున్నారు. రివెంజ్ అనమాట. అలాగే తనూజాని వచ్చేసి సుమనని నామినేషన్ చేశారు. ఈ ఆయాష అడిగిందబ్బా ఒక్కొక్క పాయింట్లు మైండ్ బ్లోయింగ్, రెడ్ వైట్ బ్లూ బ్లాక్ వచ్చింది. అసలు ఏం అడిగింది తెలుసా, చాలు ఇక్కడ మాకు మా సీరియల్స్ చాలా ఉన్నాయి కానీ మీ సీరియల్స్ అయితే మాకు పర్లేదు, ఇక్కడ లవర్గా అమ్మ నాన్న అలాగుంటే చాలా, ఇంకేం పర్లేదా అని అడిగింది. అడిగింది అనిపించి పాయింట్లు. అక్కడ ఇమ్మానేలకి క్లాప్స్ కొట్టడానికి చేతులు వచ్చేస్తున్నాయి, అక్కడ వాళ్ళ ఓయ్ ఓయ్ అని అంటా ఉన్నారు. సూపర్ అడిగింది అమ్మాయి పాయింట్లు వచ్చేసి. సో ఆ విధంగా ఆ అమ్మాయి నామినేషన్ చూసి ఇక రాము సంచాలకగా నువ్వు బాగా చేయలేదయ్యా, నువ్వు సంచాలకగా అంటే అక్కడ ఇద్దరు సంచాలకులు ఉన్నారు, ఇమ్మానియల్ సంచాలకుగా ఉన్నాడు, రాము సంచాలకుగా ఉన్నాడు. అందరూ రాముని ఎందుకు టార్గెట్ చేశారా అనిపించింది నాకు. కెప్టెన్ వచ్చి రాముని నువ్వు సంచాలకగా బాగా చేయలేదు అని అంటారు. ఒక బిగ్ బాసే చెప్పినాడు, కుయ్యోమర్రో మీరేమో టాస్క్ ఆడినారనైనా ఆ టాస్క్లో మీరు బాగా ఆడలేకపోయారు, మీరు ఫౌల్ ఆడారు అంటే సంచాలకుడి తప్పు అంటారు. అట్ట కూడా రాము చెప్తానే ఉన్నాడు కానీ అక్కడ రాము మాట చెప్పబడిపోయింది ఆ టైంలో. ఇమ్మానేలు చెప్తే కదా, అతను చెప్పినా కూడా ఏమో నేను చెప్పాను వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు ఆడుకుంటాం అని చెప్పారు అని ఇమ్మానేలు అన్నాడే కానీ సంచాలక సరైన డెసిషన్ తీసుకోలేదు. తప్పంటే ఇద్దరిది ఉంది కదా. సో రాముని కూడా తీసుకొచ్చారు, అన్నగారి కుటుంబంలో తమ్ముడిని కూడా తీసుకొచ్చేసినారు. మొత్తం టోటల్గా ఈ కుటుంబం మొత్తం వచ్చింది. పాపము ఇందాక కూడా నాకు చూస్తే దివ్యాన్ని చూస్తే అయ్యో అనిపించింది అబ్బా, లిటరలీ అయ్యో అనిపించింది. అసలు అమ్మాయి ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఈ మాధురి గారు ఉన్నారు కదా, అనవసరంగా నోరు చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆవిడైతే. ఉదయం కూడా గొడవలు అంటే మీకు మనకి రేపు వస్తుందిలే, ఎక్కడ కూర చేయమని చెప్తే కూర దగ్గర కూర వేసుకుంది అనేసి నన్ను అడగకుండా కూర ఎందుకు వేసుకున్నావు అనేసి దివ్య అడుగుతుంది. నువ్వు నాతో మాట్లాడవా, నేను నీతో మాట్లాడు, నేను నిన్నెందుకు అడగాలా అని అడుగుతుంది. మరి నేను ఫుడ్ మేనేజర్ కదా, నన్ను అడగాలంటే నేను అడగను, నేను ఇక్కడ బంధువులు అన్నప్పుడు నువ్వు మాట్లాడబాక, నీతో బంధుత్వం నాకేం బల్లేదు అని దివ్య అంటుంది. నాకు కూడా బల్లేదులే అనేసి ఈమె కూడా అంటుంది, ఎవరు మాధురి కూడా నాకు నీతో కూడా ఏం బల్లేదులే అని అంటుంది. కొంచెం కూడా కొట్టద్దేమో అని చెప్పి ఆ పిల్ల కొంచెం దూరంగా పోయింది. ఇక బంధువులు అంటే నాన్న నేను రాలేదులే అని చెప్పి అనుకునేది. ఈ నాన్న అనేది ఈయనకి తగులుతుంది అనుకుంటే అక్కడెక్కడో తగిలింది ఆమెకి. ఆ నాన్న అనింది, ఇవి అనుకునింది ఇద్దరు కూతుళ్ళేమో భరణి గారికి అనేసి మాధురి గారు అయితే అనుకున్నారంట. కానీ కాదు, చెల్లెలు అవుతుందని చెప్పి తర్వాత విషయం తెలిసింది. ఆ మాట చెప్పింది, ఆ మాట తనూజ వినింది కదా. తనూజ మీరు ఎప్పుడైనా ఒకసారి గమనించారా, ఏదైనా ఉంటే నాన్న ఆ ఇమ్మానేలు కొడుతున్నాను నాన్న, వాడిని అడుగు నాన్న ఆ పవన్ ఇలా అన్నాను నాన్న సంజన అలా అడిగింది నువ్వేంటి స్టాండ్ తీసుకోవు, నన్ను స్టాండ్ తీసుకోవట్లేదు నువ్వు నన్ను ఏడుపు వస్తుంది, నువ్వు స్టాండ్ తీసుకో
ఉంటానా అనేసి అడుగుతుంది. అంటే ఆమె వచ్చి అడగదు. అంటే ఆమె మాత్రం తనుజ మాత్రం బ్యాడ్ అవ్వకూడదు, భరణి గారు బ్యాడ్ అవ్వచ్చు ఆమె దృష్టిలో. ఓకే, అట్లాగా పోయేసి రీతుకు చెప్తుంది. రీతు నన్ను ఆమె ఏమనిందో తెలుసా, నన్ను ఉదయము నన్ను దాంట్లో ఏం పిలుచుకుంటున్నారు తెలుసా, రాజు ఎవరిన మాదిరి కానీ రాజు అని పిలుచుకుంటున్నది. నన్ను అమ్మ అని పిలవమనింది. అదేంటది, ఆమె నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది, ఇప్పుడు నాన్న అని ఆయన్ని పిలిచే తప్పేంటి అనేసి వచ్చి రీతుతో చెప్తుంది. రీతుతో ఎందుకు చెప్పాలా, నీ అంతటి నువ్వు ఆమెను అడగచ్చు కదా. అట్ట అడగదు, వచ్చి రీతుతో చెప్తే రీతు వచ్చి ఇమ్మానుయేల్తో చెప్తుంది. ఇమ్మానుయేల్ ఆమె అట్లా అనిందంట. అంటే నువ్వు తనుజ అట్లా పట్టించుకోబాక, అమ్మని ఎప్పుడైనా గమనించావా నువ్వు, అన్ని విషయాలు వచ్చి నీకు చెప్తుంది, ఆమె అడగాలి కదా. ఇక్కడ వచ్చేసి ఆమె నంగిగా ఇటు ఏం చేస్తున్నావు అలా మాట్లాడి కొంచెం మంచిగా పోయిందని అనుకుంటా ఉంది. అవంతా ఏమీ చల్లవు అని చెప్పేసి అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు అయిపోయారు. ఎవరెవరు, సంజన అండ్ మాధురి గారు అక్క చెల్లెలు అయిపోయారు. వాళ్ళు కూడా అబ్బే సంజన ఆ సీరియల్స్ మూడ్లోనే ఉంది, అసలు ఈ లోకంలోకి రాలేదు. ఎందుకంటే మేము యాక్టర్లం కదా, అలా వాళ్ళ బిహేవ్ చేస్తుంది కదా, ఆమె సీరియల్స్ మూడ్లోనే ఉంది అనేసి వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు. అది ఇమ్మాని కూడా అంటాడు. అది ఫస్ట్ ఎందుకు అరుస్తుందో తెలియదు అని చెప్పేసి ఏమైనా నామినేషన్లో చెప్పింది కదా ఆయేష, దాని గురించి మాట్లాడుతూ ఉంటే అవును అసలు అమ్మాయి క్యూట్గా మాట్లాడుతూ నటిస్తూ ఉండింది చూడు, అదేమో మాకు నచ్చలేదు, కానీ ఏ విషయమైనా సరే నేను అడగాలి కదా, రీతు నువ్వు వెళ్ళి ఆమెనైతే అడగబాక అని చెప్పి అంటాడా. నేను ఎందుకు అడుగుతాను, నేను అడగనులే అంటుంది. ఇక్కడ దివ్య వచ్చేసి భరణి గారితో నాతో మీరు స్పెండ్ చేయండి టైము, నాతోనే ఉండండి ఈ వారం రోజులు అనేసి చాలా బాధపడుతుంది. నాకు అయ్యో పాపం అనిపించింది నాకైతే. స్పెండ్ చేయండి, ఎందుకంటే నేను ఈ వారం వెళ్ళిపోతానేమో నన్ను, నాకు చాలా భయంగా ఉంది అంటే. అంతే లోపల సుమనన్న వస్తాడు. సుమనన్న వచ్చి నేనే పోతానేమో ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడు. లేదులే మీరు ఉంటారు అంటే భరణన్న ఉండేసి నేను పోతానేమో దివ్య అంటే లేదు మీరు ఉంటారు, కానీ నాకు చాలా బాధేస్తూ ఉంది, నేను వెళ్ళిపోతాను అనేసి అయ్యో అనేసి బాధపడుతూ కూర్చో అంటాడు. అంతలోపు ఇమ్మానుయేల్ వస్తాడు. ఈ ఇమ్మానుయేల్కి ఏంటంటే నామినేషన్లో లేడు, ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి. ఏం చేస్తాడంటే కొద్దిసేపు భరణన్న దగ్గర కూర్చుంటాడు, భరణన్న దగ్గర మాటలు లాక్కుంటాడు, అవి తీసుకొచ్చేసి రీతుకు చెప్తాడు. రీతు దగ్గర నుంచి రీతు చెప్పిన మాటలన్నీ తీసుకెళ్ళి ఆయేష వచ్చింది కదా, ఆయేషకి చెప్తాడు. మళ్ళీ ఆయేష దగ్గర మాటలన్నీ తీసుకెళ్ళి మళ్ళీ భరణన్నకి చెప్తాడు. ఆమె దగ్గర నుండి తీసుకెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తాడు. ఇదే ఈరోజు ఇమ్ము చేస్తున్న పని వచ్చేసి. అక్కడ కూర్చుంటే వాళ్ళ భరణి గారు అంటారు, అరే తను చాలా బాధపడిపోతూ ఉందిరా, ఎందుకంటే ఎలిమినేషన్ వెళ్ళిపోతాను అనుకున్నాను, చాలా బాధపడుతుందంటే ఏం పోదులే అన్న అని చెప్పేసి అంటాడు. అంటే అదంతా ఎందుకు అతను చెప్తున్నాడా, ఈయన దగ్గర ఉంది కదా ఒక పవరాస్త్ర, ఒకవేళ పవరాస్త్ర ఏమైనా సేవ్ చేస్తాడేమో అని చెప్తున్నాడు అన్నట్టు నాకైతే అనిపించింది. ఇవన్నీ కాన్వర్జేషన్ బిగ్ బాస్ వింటాడు, కానీ ఇస్తాడా, ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుకుంటాడు. పోయిన వారమే శ్రీజ పోతాను అని చెప్పినప్పుడే ఆయన పవరాస్త్ర యూజ్ చేయలేదు. ఇంక రీతుని అక్కడ డేంజర్ జోన్లో పెట్టినప్పుడే ఆయన అడగలేదు బిగ్ బాస్ ఆమెకి ఏమైనా యూజ్ చేస్తారా అని చెప్తే అడగలేదు. అలా అడిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు అడుగుతాడు, ఆయన ఇష్టం వచ్చిన కంటెంట్ ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ ఉన్నప్పుడు అడుగుతాడు. ఇప్పుడు అడుగుతాడా, లేదే అని చెప్తా ఉండేసరికి ఏం కాదులే అన్న అని చెప్పని అంటాడు. ఆ విషయం మొత్తం తీసుకొచ్చి మళ్ళీ రీతుకు చెప్తాడు. రీతు మా ఆయన భరణి అలా అంటున్నాడు, ఇప్పుడు భరణి గురించి ఎలా చెడ్డగా పోతున్నదో తెలుసా, అసలు భరణి గారు ఏమి టాస్క్ ఆడాడు అని చెప్పి రీతు చెప్పకపోతే ఆయనే చెప్పొచ్చు కదా. భరణన్న దగ్గర ఏమో అయ్యో లేదులే అన్న ఏం కాదులే అన్న, ఇప్పుడు అన్న నీకు ఒక మాట చెప్తాను ఏమనుకోబాక, నువ్వు ఎక్కడ ఆడుతున్నావన్నా అలా చెప్పాడు, కానీ పూర్తిగా డీటెయిల్గా చెప్పలేదు. భరణతో చెప్తాడన్నా నువ్వు ఒక మాట చెప్తానన్నా నువ్వేం అనుకోబాకనంటే ఏంది చెప్పు అని చెప్పనంటే ఏమీ లేదన్నా, ఇప్పుడు నువ్వు ఇసుక బెడ్ టాస్క్ ఆడావు, బెడ్ టాస్క్ ఎవరితో ఆడావు, నీతో పాటు ఎవరున్నారు నీతోటి, తనుజ ఉంది, తనుజ కోసం ఆడావు. మొన్న గ్రూప్ టాస్క్లో ఇసుక పట్టుకున్న దాంట్లో ఎవరి కోసం ఆడావు, అక్కడ దివ్య ఉంది, దివ్యతో ఆడావు. మొన్న నీళ్ళు వాటర్ ట్యాంక్ దాంట్లో ఎవరి కోసం ఆడావు, తనుజ కోసం ఆడావు. ఇలా వాళ్ళ కోసమే ఆడుతున్నారన్నా, అందుకే మీరు ఇలా ఆడడం లేదని చెప్పి అందరూ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్నా, అందుకని మీరు కొంచెం గట్టిగా ఆడాలన్నా అని చెప్పనేసి ఆ విషయం తీసుకొని రీతుకు కూడా చెప్పాడు. నేను అట్లా అన్నాను, భరణి గారు ఆటే లేదు అని చెప్పేసి. ఆయన అన్నా కూడా ఇమ్మానుయేల్ అన్నా కూడా ఒక్కందుకు నిజమే కదా, భరణి అన్న వాళ్ళ కోసం
కోసమే ఆడుతున్నాడు, తన ఆట లేదు మర్చిపోయాడు తను ఆడుకోవడం అన్న విషయము. ఎంతసేపు ఒక చెల్లి ఇంకో చెల్లి, మళ్ళీ సంజన ఒక చెల్లి, ఒకరితో మాట్లాడితే ఇంకొకరి కోపము, ఇంకొకరితో మాట్లాడితే ఇంకొక, ఇదే ఈ సీజన్లో మరీ ఇదే గలీజ్గా ఉంది అసలు. పోయినసారన్నా ఫ్రెండ్షిప్లు ఉన్నాయి కానీ ఈసారి సీజన్లో అక్క తమ్ముడు చెల్లి కూతురు ఏ బంధాలు ఎక్కువ ఉన్నాయి. ఆ బంధుత్వాలు ఎక్కువ ఉండడం వల్ల ఒకరికొకరు నామినేషన్ చేసుకోలేకపోతున్నారు, ఒకరికొకరు నామినేషన్ పాయింట్లు కూడా రావడం లేదు. ఎందుకంటే ఒక గుంపు ఒక కుప్ప ఒకే దగ్గర ఉంది కదా, సో ఆ నామినేషన్ అయితే రావట్లేదు. అరే నేను చెప్తాడు, అరే ఇమ్మని నేను ఆ మాధురి గారితో మాట్లాడాను రా, టాప్ 5 ఎవరో చెప్పిందిరా చెప్తాను రా అంటే, ఎవరన్నా అంటే నువ్వు ఎవరితో డిస్కస్ చేయబాకరా అంటాడు. అని చైనా చెప్పనా అంటే ఎవరో తెలుసా, ఫస్ట్ వచ్చేసి నేను అని చెప్పింది, ఆ తర్వాత తనూజ అక్కడక్కడ తిరిగి మీతో పాటు వచ్చేస్తుంది టాప్ 5కి అని చెప్పననింది, ఆ తర్వాత సంజన గారు వెళ్ళిపోతారని చెప్పింది, నిన్ను కూడా చెప్పిందిరా, ఇమ్మానుయేల్ని కూడా చెప్పిందిరా, ఇంకపోతే కళ్యాణ్ కూడా వస్తారా అని చెప్పననింది. అంటే ఓ అవునా అన్నా అని ఇమ్మానుయేల్ అంటాడు. అవునరా చెప్పింది, నువ్వు ఎవరితో డిస్కస్ చేయబాకరా, అయినా పాపం చూడరా బిడ్డ ఏడస్తా ఉంది అనేసి అంటాడు. లేదులేనా ఏం కాదులే అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేస్తే మళ్ళీ వస్తుంది దివ్య, వచ్చేసి మీకు ఎన్నిసార్లు చెప్పాను నాతో టైం స్పెండ్ చేయమంటే, నాతో మాత్రం మీతో టైం స్పెండ్ చేయరా, ఆ ఇమ్మానుయేల్తో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారా అని చెప్పి అడుగుతుంది. లేదులే దివ్య నీతో ఏదో మాట్లాడుతున్నసరికి అక్కడ తనుజ కూర్చో ఉంటుంది. పిలిచి ఎందుకు తనుజ ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అంటే, లేదు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా చెప్తే నేను మనసుకు తీసేసుకున్నాను, నాకు నైట్ కూడా సరిగా నిద్ర పట్టట్లేదు అనేది తనుజ కూడా అంటుంది. ఇంకా సరే మనం ఎవరి మాటలు ఇంకా పట్టించుకోవద్దులే అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఇదంతా ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారో అన్న విషయానికి వచ్చి నేను చెప్పాను. తనుజ అయితే ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, తన భరణి అన్నకు కూడా మంచి సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది, తను కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. ఇంకా మూడోది వచ్చేసి డిమాండ్ పవన్, అతను కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. డేంజర్ జోన్లో ఎవరంటే రాము 2 వీక్స్ నుంచి నామినేషన్లోకి రాలేదు. ఇక లాస్ట్ టైంలో దివ్య అయితే ఉంది, కానీ దివ్య పోకుండా ఈ వారం ఉంటేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకు అంటే మాధురి గారికి సరైన మొగుడంటే ఈమె అనిపిస్తూ ఉంది. మీరేమంటారు?